వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్లో పహల్గాం ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దానం చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పవన్ కళ్యాణ్ గారితో తమిళనాడు రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ భేటీ. కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన హిందూ యువజన సంఘాలు. ఉప్పడ కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్. హైదరాబాద్లో బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్లను చింపివేసిన హైడ్రా సిబ్బంది. ఇక వివరాలకు వెళ్తే, సుల్తానాబాద్ పట్టణంలో హిందూ ఐక్యవేదిక బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణ బంద్ సంపూర్ణ విజయవంతమైంది. బీజేపీ నాయకులు మాట్లాడుతూ అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న ఉగ్రవాదులను హతం చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని కోరారు. పలువురు రాజకీయ పార్టీ నాయకులు అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి మద్దతు తెలుపుతున్నప్పటికీ ఈ మద్దతు ఎప్పుడు కొనసాగించాలని సూచించారు. माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, जोहार अमर वीरुలకు, जोहार जोहार, जोहार अमर वीरुలకు. భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ పట్టణ శాఖ మరియు హిందూ సమాఖ్య ఆధ్వర్యంలో మన సుల్తానాబాద్ పట్టణం దుకాణదారులందరికీ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్ను పిలుపును పురస్కరించుకొని మన వ్యాపారులందరూ కూడా ప్రతి దుకాణాన్ని బంద్ చేసి ఈరోజు యొక్క బంద్ పిలుపుని విజయవంతం చేశారు. ఏదైతే ఈ పుల్వామాలో జరిగిన దాడి వలన మన 26 మంది అసువులు బాసినారు, వారి యొక్క ఆత్మశాంతికై అశ్రు నివాళులు అర్పించడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణాన్ని బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. దీనికి ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు మన పెద్దలు భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా ఈ యొక్క కూకటి వేలతో పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఈ ముస్లిం మత ఛాందసవాద ఆలోచనతో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళని ప్రేరేపితలాగా, వాళ్ళకు ఆశ్రయం ఇచ్చేలాగా, వాళ్ళందరికీ కూడా మద్దతు పలికేలాగా పార్టీలు కొనసాగడం వల్లనే ఇదంతా కూడా పెట్టవినాయి. కానీ నరేంద్ర మోడీ గారు రావడంతో వాళ్ళ పండగలు పూర్తిగా ఆగిపోయినాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైన దుశ్చర్యలకు ఎన్నిసార్లు పడినా కూడా చర్చల పేరు మీద కాలయాపన చేశారు. మన సైనికుల తలలు కొట్టి పట్టబెట్టలలో బట్టి బార్డర్లో విసిరేస్తే చర్చలకు రమ్మని పిలిచారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత చెప్పినాడు, మీరు ఒక తల కనుక చేసినట్టయితే 20 తలలు మీకు వాపసు పంపుతామని చెప్పినారు. మన 100% ఏ ఒక్క చిన్న టేల కూడా ఈరోజు తీయలేదు. మరి దానికి నిజంగా కూడా ప్రజలు మొన్న జరిగిన దాడి పట్ల ప్రజలకు ఏ రకమైనటువంటి మెసేజ్ ఏందో, వాళ్ళకున్న ఇబ్బంది ఏందో వాళ్ళు మరి కళ్ళ నిండారా ప్రతిరోజు మీడియా ద్వారా పత్రిక ద్వారా చూస్తున్నటువంటి విషయంలో ఎవరికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలా 100% మంది సక్సెస్ కావడం జరిగింది. అందుకు వీరందరూ కూడా మేము కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేనొక్కటి ఇతర రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నేను ఒకటి వారిని కోరుతా ఉన్నాను. ఇవాళ జరిగిన ఈ దాడి పట్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా ఇవాళ బంద్లకు పిలుపునిస్తున్నారు, సానుభూతి తెలుపుతున్నారు. కానీ ఈ సానుభూతి నిరంతరం కొనసాగాలని కోరుతున్నాం. మీరు మీ యొక్క మత చాందావాసులకు, అల్లరి మూకలకు మీరిచ్చినటువంటి హామీలు, మీరిచ్చినటువంటి సపోర్ట్ వల్లనే ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. కానీ మరి ఈ ఒక్కసారి జరిగినటువంటి భారతదేశం అంతా కూడా ఏకకంఠంతో ఖండిస్తుంది. కాబట్టి గత్యంతరం లేక మీరు ఖండిస్తున్నారని అనిపిస్తుంది మాకు. నిజంగా కూడా మీకు ఆ ఉద్దేశమే ఉంటే ఇది నిరంతరం కొనసాగాలి. భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల పట్ల మొన్నటికి మొన్న మనం అందరం చూసినాం. మరి భారతదేశంలో భాగమైనటువంటి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి హిందువుల పట్ల ఊతకోచ
అక్కడ మానవ ప్రాణాలు హరించినటువంటి పరిస్థితులు మనం అందరం చూసినాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఖండించలేదు మరి మీరంతా. ఇవల్ల ఈ దాడి జరిగిన వేదికగా ఖండిస్తూ ఉన్నారు. అందుకే భారతదేశ పౌరుల మీద ఎవరు దాడి చేసినా, ఏ దేశస్తులు దాడి చేసినా మీ వైఖరి ఇదే విధానంగా ఇదే పద్ధతిలో కొనసాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ప్రపంచ దేశాల లోపల మన పక్కకే ఉన్నటువంటి ఈ యొక్క అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి మరి పూర్తి స్థాయి ముస్లింలు ఏలినటువంటి రాష్ట్రాలు దేశాలు అయినప్పటికీ కూడా అక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి హిందువులు కావచ్చు, అనేక మంది భారతీయులు అక్కడికి పోయి అనేక మంది వీళ్ళ మేధాశక్తి ద్వారా ఇవాళ కొన్ని దేశాలే వాళ్ళందరినీ సాధేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అక్కడ హిందువులను హక్కులు చేర్చుకొని కాపాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను ఇతర దేశాలు 1-2 దేశాలు వచ్చి మరి ఈ దేశంలో చంపడం అంటే, హిందువులను ఏరి కోరి చంపడం అంటే ఇది నిజంగా కూడా సిగ్గుచేటు. ప్రపంచ దేశాలను దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. ఇది ఎంతో కాలం కొనసాగది. హిందువులకు ఓపిక ఎక్కువనే కావచ్చు, సహనం ఎక్కువనే కావచ్చు. కానీ వారు బరితెగించాడు. వారు మీలాగనే మరి అన్ని ఆ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగించినాడు. మరి మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోవాలి. ఎందుకంటే భారతదేశం లోపల మీరు కొన్ని పట్టణాల్లో మాత్రమే ఉన్నారు. మరి అదేవిధంగా అదే మతానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో 1%, 2%, 3%, 10% ఉన్నటువంటి వాళ్ళు, మరి అక్కడ హిందువులు మాత్రం 100% ఉన్న వాళ్ళు ఏనాడైనా ఒక ముస్లిం పట్ల కానీ ఒక ఇతర కమ్యూనిటీల పట్ల కానీ ఏనాడైనా దాడులు చేసినా, ఎవరినైనా హింసి గమనించాలి. మరి ఓపిక కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. తప్పకుండా రాబోయే కాలంలో మరి దీనికి భారత ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు తప్పకుండా మీరు దీనికి రివెంజ్గా తీసుకుంటారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన ఖండిస్తూ రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రామగుండం మండలం కందునపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు గ్రామ ప్రజలతో కలిసి కొవ్వొత్తులు పట్టుకొని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. भारत माता की जय। पाकिस्तान भारत माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। माता की जय। भारत माता की जय। भारत माता की जय। ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారతీయులను ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత హేయంగా హతమార్చిండ్రో దానికి నిరసనగా కుందనపల్లి భారతీయ జనతా పార్టీ మిత్రులంతా ఈరోజు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి చనిపోయిన అమరులకి నివాళులు అర్పిస్తూ ఉగ్రవాదుల యొక్క దిష్టి బొమ్మని దహనం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అత్యంత బాధని వ్యక్తం చేస్తూ ఇవాళ జరిగినటువంటి ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ మన దేశంలో చొరబడి పర్యాటకులను ఏదైతే పాకిస్తానీ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా ఇవాళ నువ్వు హిందువా ముస్లిమా అని వారిని అడిగి మరీ కాల్చి చంపడం అనేది నిజంగా కూడా అత్యంత హేయమైన పిరికి పందుల యొక్క చర్య. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో చొరబడి మన మిలిటరీ దుస్తులను ధరించి ఇవాళ పిరికి పందల్లాగా మన హిందువుల యొక్క ప్రాణాలను ఇవాళ తీసి వారి రక్తాన్ని కళ్ళజూసిండ్రో ఇవాళ తప్పకుండా భారతీయులు మన దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. మీరు ఏదైతే రక్తాన్ని కళ్ళజూసిండ్రో ప్రతి రక్తపు బొట్టుకి కూడా వడ్డీతో సహా చెల్లిస్తుంది బీజేపీ ప్రభుత్వం అని, మోడీ ప్రభుత్వం అని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే వాళ్ళ అనేక రకాలుగా
పాకిస్తాన్కు ఉన్నటువంటి అన్ని రకాలుగా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ తెగదంపులు చేసుకున్నది. దాంతో పాటుగా ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో పాకిస్తానీయులు వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వాళ్ళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ పనిలో అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. రేపు 100కి 100% ఆ దేశాన్ని మట్టుగర్పించేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుందనేటువంటి విశ్వాసం మా అందరికీ కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చేసినటువంటి ఈ చర్యలకి ప్రతి చర్య, మీరు చేసిన దాడికి ప్రతి దాడి, మీరు చూసిన ప్రతి రక్తపు బొట్టికి కూడా వడ్డీతో సహా చెల్లిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, పూర్తిగా దీన్ని ఖండిస్తూ అమరులైన వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తపరుస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. भारत माता की भारत माता की भारत माता की చికాగో కార్మిక పోరాట అమరవీరుల స్ఫూర్తితో భారత కార్మిక వర్గం తమ హక్కులు, సౌకర్యాల కోసం వేతనాల పెరుగుదల, కనీస జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, కార్మిక వర్గం బలమైన పోరాటాలను నిర్వహించాలని సింగరేణి క్యాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న అన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 138 సంవత్సరాల క్రితం 8 గంటల పని విధానం కావాలని కొట్లాడి సాధించుకున్న రోజును మనం ఇప్పుడు 139వ మేడే జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి 12 గంటల పని విధానం తీసుకురాబోతుంది. ఈ మేడేను దానికి వ్యతిరేకంగా మనం ఈ మేడేను జరుపుకోవాలి. అదేవిధంగా ఆ రోజుల్లో కార్మిక చట్టాలు అమలు కావాలని, ఆ విధంగా కార్మికులకు హక్కులు రావాలని కొట్లాడిన 44 కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 కోళ్లుగా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ముందు తీసుకురాబోతుంది. దీనికి వ్యతిరేకంగా కూడా ఈ మేడే జరుపుకోబోతున్నాం. కాబట్టి అక్కలు, అన్నలు అందరూ కూడా కార్మికులు మరి ఈ మేడను విజయవంతం చేయడం కోసం మన పెద్దపల్లి జిల్లా ఐఎఫ్టీ పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా మీరు అందరూ కూడా 1వ తారీఖు నాడు మన గోదావరికని ఆఫీస్కు ఉదయం వచ్చి ఇదంతా విజయవంతం చేయాలని, అదేవిధంగా 27వ తారీఖు అంటే రేపు కూడా ఒక ర్యాలీ ఉంటుంది. ఆ టైమింగ్ కూడా మనం చెప్తాం, దాన్ని కూడా విజయవంతం చేయాలనేది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ పహల్గంలో ఉగ్రదాడికి నిరసనగా బెల్లంపల్లికి చెందిన ముస్లింలు పట్టణంలో సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులది పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరారు. మృతుల కుటుంబాలకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జామా మసీద్ గురువు సయీద్ ఫుల్ ఇస్లాం రజా మసీద్ ఇమాం యూనుస్ మాట్లాడారు. जिस तरह से टेररिस्टों ने जो तकलीफ पहुंचाई है, उनको कत्ल किया है, हम उसकी सख्त मजम्मत करते हैं और ये भी बता देते हैं कि और हम हुकूमत से मुतालबा करते हैं कि टेररिस्टों को सख्त से सख्त उनको सज़ा दी जाए और उन्हें पकड़ा जाए और उन्हें ऐसी सज़ा दी जाए कि बाद में फिर कभी देश के अंदर इस तरह का कोई वाक़या ना हो। और इसके पीछे कौन कौन है, कौन इस तरह की कार्रवाई अंजाम दे रहा है, उन सब के ख़िलाफ़ सख्त इक़दामात होने चाहिए। और साथ ही साथ यहाँ पर मैं ये भी बताना चाहता हूँ कि कुछ शरपसंद अनासिर ये किसी मज़हब से इसको जोड़ना चाह रहे हैं इस वाक़े को, उनको भी याद होना चाहिए कि कोई मज़हब भी टेररिस्ट का सपोर्ट नहीं करता है और ना ही उसका हुक्म देता है, ना ही उसकी दावत देता है। और बतौर ख़ास मज़हब इस्लाम इसकी सख्त निंदा और सख्त मजम्मत करता है। और इसके मज़हब इस्लाम ने तो यहाँ तक कहा, एक जान को नाहक कत्ल करना ये पूरे इंसान को कत्ल करने के बराबर है। लिहाजा इस तरह के जो वाक़यात हो रहे हैं आए दिन हमारे देश के अंदर, इस पर हुकूमत को कड़ी नज़र रखनी चाहिए और पूरे हिंदुस्तान के अंदर ऐसी एजेंसियां बनाई जाएं और उनको कहा जाए कि वो पूरे तरीके से आंखें रखें और निगाहें रखें कि कोई इस तरह का वाक़या फिर कभी हमारे देश के अंदर ना होने पाए। इसकी पूरी तरीके से हम हुकूमत से मांग करते हैं। और तमाम जो लोग इस टेररिस्ट अटैक के अंदर हमले में जो कत्ल हुए हैं, उन सब के साथ हम इजहार हमदर्दी पेश करते हैं और उनके घर वालों के साथ हम इजहार हमदर्दी करते हैं।
और हम उनका गम बांटते हैं और उनके लिए ये कहते हैं कि और हम उनके दर्द में साथ में हैं और पूरा देश उनके साथ है। और साथ ही साथ आखिर में जाते जाते मैं ये कहना चाहूँगा हुकूमत से कि ये टेररिज्म ये किसी मजहब से इसका ताल्लुक़ नहीं होता है, बतौर ख़ास मजहब इस्लाम से इसका कोई ताल्लुक़ नहीं है, इससे हमारा कोई ताल्लुक़ नहीं, पूरे देश का इससे ताल्लुक़ नहीं है। ये शर पसंद अनासिर हैं जो इस तरह के काम करते हैं। लिहाजा आज का हमारा एहतजाज इसी कदम के लिए है और पूरे हिंद के अंदर जो भी हो रहा है एहतजाजात वो इसी जज्बे के साथ हो रहा है। लिहाजा हम फिर से इजहार हमदर्दी करते हुए मैं अपनी बात ख़त्म करता हूँ। नहीं चलेगी। अस्सलाम वालेकुम रहमतुल्लाहि ताला व बरकातुहू। अल्हम्दुलिल्लाह सारे मुसलमान एकजुट होकर पहलगाम कश्मीर के अंदर में जो टूरिस्ट वहाँ गए हुए थे उनके ऊपर आतंकवादियों ने दहशतगर्दाना हमला करके उनको गोलियों से भूना गया। सारे मुसलमान इस दुख के साथ में ऐलान करते हैं, ये हादसे का हम पुरजोर मजम्मत करते हैं, कंडम करते हैं। हम हमारी मस्जिद के सामने खड़े हैं, तमाम मुसलमान एक जगह हुए और मुसलमानों ने इस वक्त रैली निकालने की परमिशन चाहिए। रैली किस वजह से नहीं मिल पाई, इजाज़त नहीं मिल पाई, परमिशन हम लोगों को नहीं मिला, वरना तो हम इन सड़कों पर निकल कर हम बताना चाहते हैं जितने हमारे हिंदू भाई हम आपके साथ में हैं, आपके दुख में शामिल है। आपके घर में जो इंतकाल हुआ हमें वो दर्द है कि हमारे घर में इंतकाल हुआ, ऐसा दर्द महसूस हो रहा। किसी का बेटा इंतकाल होना वो हमें भी एहसास है, किसी की बहू का इंतकाल होना वो हमें भी एहसास है। लेकिन बता दें सोशल मीडिया जो नैरेटिव सेट कर रही है कि कलमा पूछ कर मारा जा रहा, कहीं पर कलमा पूछ कर मारते हैं, कहीं पर जैसा नारा लगाकर उसके मॉब लिंचिंग करते हैं। आज भी हाजिर है। हमने उस वक्त भी हिंदुस्तान नहीं छोड़ा था जब आज़ाद हुए थे। जामा मस्जिद दिल्ली के अंदर में मौलाना आज़ाद साहब ने कहा था कि ये हिंदुस्तान मुसलमान, हिंदुस्तान मुसलमानों का है, हिंदुओं का है, सिख का है, सब का है, ये हम सब का मुल्क है। तो जो मीडिया इसको हिंदू मुसलमान करके तोड़ना चाहती है उनको शर्म करना चाहिए। वो दहशतगर्दों के उन ख्यालात को जाहिर कर रही है। वो दहशतगर्द यही चाहता है कि हिंदुस्तान के अंदर में हिंदू मुसलमान झगड़ा हो जाए। हम ये कहते हैं हम इसके सख्त खिलाफ है। और जो वहाँ इंतकाल हुए, जिन हिंदू भाइयों को मारा गया, हिंदू बहनों को मारा गया, उसका सख्त हम कंडम करते हैं, मजम्मत करते हैं। हम यही कहते हैं कि इंसाफ होया जाए, हमारी सिक्योरिटी और सख्त किया जाए, हमारे मुल्क के बाशिंदों की हिफाजत हो जाए। हम यही कहते हैं हिंदुस्तान की हिफाजत की जाए और हिंदुस्तान की हिफाजत आतंकवाद का खात्मा होगा, तभी हिंदुस्तान। ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి భారతదేశంలోని ప్రతి పౌరుడు ఏకం కావాలి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తామని మాల సంఘం నాయకులు సంగాల పద్మరావు, ముక్క సుదర్శన్ తెలిపారు. పాకిస్తాన్ని తుదముట్టించాల్సిందే, అయిపోయింది. 40 ఏళ్ల నుంచి వాళ్ళతో మనం పడుతున్న పీడన అయిపోయింది. ఖచ్చితంగా ఈ దేశం అంతా ఒక్క తాటి మీద మా మాలలుగా మేము మా హక్కుల కోసం ఎట్లయితే పోరాడతామో ఈ దేశ భద్రత కోసం, ఈ దేశ అస్తిత్వ ఆత్మగౌరవం, ఎందుకంటే ఈ దేశం నాది, ఈ గాలి నాది, ఈ భూమి నాది, ఈ కొండలు నాయి, ఈ ఆకాశం నాది, ఈ నదులు నాయి. ఈ నా దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ఈ దేశంలో పరాయి దేశస్తులు వచ్చి అమాయక పౌరులని మట్టుబెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాల సంఘం తరఫున. అయితే విదేశీ శత్రువు ఖచ్చితంగా కంటి ముందు కనబడుతున్నాడు. వాడిని తుదముట్టించడానికి ఆర్మీ ఉన్నది, మద్దతుగా 140 కోట్ల జనాభా ఉన్నది. కానీ దేశంలో ఉంటూ తోటి భారతీయులని లంచాల రూపంలో దోపిడీ చేస్తున్న ఈ అంతర్గత శత్రువులను ఏం చేద్దాం? ఈ దేశంలో ఉంటూ బ్యాంకులను దోపిడీ చేస్తున్న అంతర్గత శత్రువుని ఏం చేద్దాం? ఈ దేశంలో ఉంటూ కులాలు అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న దుర్మార్గులను ఏం చేద్దాం? ముందు శత్రువుని ఎదుర్కొనే ముందు ఇంట గెలవాలని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతిని వాళ్ళ కుటుంబాలతోటి నమ్మకంతో పోయిన వాళ్ళని అపనమ్మకానికి గురి చేస్తూ పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి అన్యాయంగా 26 మందిని కాల్చి చంపిన అంశంలో గోదావరి కనిలి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆ అమరులకి కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న
కాబట్టి ఆ అమరుల త్యాగానికి నివాళులు అర్పిస్తూ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ సుభిక్షమైన దేశంగా మనం నిలబడాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్తో యుద్ధం చేయాలి. జై భీమ్. జరిగినటువంటి దుర్ఘటన అది ఏమైంది, అది అత్యంత నీచమైన కార్యక్రమము. అది ఎవరు చేసినా కూడా మానవాళి దాన్ని కొత్త ఖండంతో ఖండించాల్సిందే. ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ నిఘా విభాగాలను పటిష్టం చేస్తూ అంత పెద్ద ఎత్తుగా ఉన్న పర్యాటక కేంద్రాలలో ఈ విధమైన సంఘటన జరగడానికి కొంత మన ఏమంటారంటే ఇంటెలిజెన్సీలో లోపమే అనేది ఒకటి తెలిసిపోతున్నది. కనుక దాన్ని అన్నింటినీ పటిష్టం చేసి ఇక ముందైనా కూడా అన్ని పర్యాటక కేంద్రాలలో అమాయకులు పోతూ ఉంటారు. ఆ అమాయకుల ప్రాణాలు పలికొనే పరిస్థితిలో మరి ఎవరు బాధ్యులు? గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలా. నిఘా విభాగాన్ని పటిష్టం చేసి ఇక ముందైనా కూడా పర్యాటక కేంద్రాలను అన్నింటినీ కట్టుదిట్టం చేసి దాన్ని జాగ్రత్త తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ కోరుకుంటూ బాల సంఘం తరఫున మరి టీం తరఫున వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళందరికీ మన జవహర్లు ప్రార్థిస్తూ ఆ భగవంతుడు వారి కుటుంబాలకు మనశ్శాంతిని కలిగించాల్సిందిగా కోరుతున్నాను. జై మాల, జై భీమ్. బీఆర్ఎస్ పోస్టర్లను చింపి పారిపోతూ మరో వాహనాన్ని గుద్దిన హైడ్రా సిబ్బంది. హైదరాబాద్లో బీఆర్ఎస్ రైతోత్సవ పోస్టర్లను చింపివేస్తున్న హైడ్రా సిబ్బంది. ఇల్లులు కూల్చివేత ఆపేసి పోస్టర్లు చింపేసే పనులు పెట్టుకున్న హైడ్రా కూకట్పల్లి కుతుబ్లాపూర్ ప్రాంతంలో హైడ్రా పోస్టర్లను చింపి పారిపోతూ మరో వాహనాన్ని గుద్దిన హైడ్రా సిబ్బంది. పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామంలో తెలుగు యువత జిల్లా నాయకులు లెక్కల రాము ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి ఉదంతానికి నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కల రాము మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి ప్రతిష్టకి భంగం కలిగించేలా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడడం చాలా అమానుషమని, ఇటువంటి పిరికిబంద చర్యలు తగిన గుణపాఠం ఉంటుందని తెలిపారు. అవసరమైతే భారతీయుడు ఒక సైనికుడిగా మారాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులు యువకులు గ్రామం అంతటా తిరిగి పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన 28 మంది యాత్రికులను నివాళులర్పిస్తూ ఈ ర్యాలీలో లెక్కల జోగిబాబు, పలుపర్తి, అప్పుల నాయుడు, సంభూమూర్తి, గోపాలరావు, ఏసుబాబు మరియు భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా బాధాకరమైన విషయం. అక్కడ టూరిస్ట్ కోసం వెళ్ళిన అమాయకుల్ని ఇలాగా ఇష్టాసారంగా వాళ్ళు కాల్చి చంపడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి విషయాల మీద మన ప్రధాని గారు గట్టిగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని సరైన శిక్ష విధించాలని మనందరం కలిపి ఈరోజు ఏమలవరం గ్రామంలో వరుపుల సత్యబాబు రాజా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క లెక్కల రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు మల్లవరాన్ని కొవ్వొత్తులు ర్యాలీ చేసి మా యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. ఈ యొక్క నిర్వహణకి ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు. ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగడం మరొకసారి జరగకూడదని ఈ యొక్క నిరసన మేము తెలియజేస్తున్నాం. జై హింద్, జై హింద్, పాకిస్తాన్. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన మన భారతీయులపై జరిగిన ఉగ్రదాడి చాలా బాధాకరం. ఇలాంటి చర్యలను మేము నిరసన తెలియజేస్తున్నాం. ఆ రోజు మరణించినటువంటి 20 మంది భారతీయుల యొక్క శాంతించాలని ఈరోజు ర్యాలీ కొవ్వొత్తుల నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు
ఒరుపుల సత్యప్రభరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిగింది. ఏమల్లవరం గ్రామంలో ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభరాజు గారి ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిగింది. ఈ మా దేశం యొక్క ప్రజలు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జై హింద్. పాకిస్తాన్ పాకిస్తాన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు చెన్నూరు పోలీస్ స్టేషన్ను మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ ఆకస్మిక తనిఖీలు చేసి పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందితో మాప్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించారు. కొందరు సంఘ విద్రోహులు శక్తులు అక్రమంగా గుమ్మిగూడి గొడవలు చేసే సమయంలో వారిని ఏ విధంగా చెదరగొట్టాలో తెలియపరిచారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డులను తనిఖీలు చేసి సిబ్బందితో మాట్లాడి ఆత్మస్థైర్యంతో పనిచేయాలని తగు సూచనలు చేశారు. ఈ ప్రోగ్రాంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ గారు, సిఐ దేవేందర్, ఎస్ఐ సుబ్బారావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.